ప్రధాని మోదీ జపాన్ పర్యటనతో చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న షింకన్సేన్ బుల్లెట్ రైల్ ప్రాజెక్ట్ మరోసారి తెరమీదకి వచ్చింది. మోదీ జపాన్ ప్రధానితో కలిసి బుల్లెట్ ట్రైన్లో ప్రయాణించారు. అక్కడ శిక్షణ పొందుతున్న భారతీయ డ్రైవర్లతో ముచ్చటించారు. ఈ పర్యటనలో ఇరు దేశాల ప్రధానులు షింకన్సేన్ ప్రాజెక్టు ప్రాధాన్యత గురించి చర్చించుకున్నారు. ఈ ప్రాజెక్టులో జపాన్ సిగ్నలింగ్ టెక్నాలజీని అనుసంధానం చేయాలని తాజాగా నిర్ణయించారు. నెక్స్ట్ జెన్ E10 షింకన్సేన్ బుల్లెట్ ట్రైన్ రూపకల్పనలో భారత్, జపాన్లు భాగస్వాములవుతాయి. ముంబై, అహ్మదాబాద్ల మధ్య మొట్టమొదటి హై స్పీడ్ రైల్ కారిడార్ నిర్మించేందుకు 2015 డిసెంబర్లో ఇండియా, జపాన్లు ఒప్పందం కుదుర్చుకున్నాయి. మొదట్లో ప్రస్తుతం జపాన్లో నడుస్తున్న E5 సిరీస్ బుల్లెట్ ట్రైన్లను భారత్కు పంపాలని నిర్ణయించారు. 2017 సెప్టెంబర్లో ముంబై, అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ ప్రాజెక్టును ప్రారంభించారు. ప్రధాని మోదీ అప్పటి జపాన్ ప్రధాని సింజై అబేలు గుజరాత్లోని సబర్మతిలో పునాది రాయి వేశారు. కానీ 2030 నాటికి E10 సిరీస్ ప్రారంభించాలని టోక్యో నిర్ణయించుకోవడంతో ప్రణాళిక మారింది. భారత్లో మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ కమర్షియల్ సేవలు 2027లో ప్రారంభమవుతాయని అంచనా వేస్తున్నారు. ట్రయల్ రన్ వచ్చే ఏడాది ప్రారంభం కావచ్చని అంచనా వేస్తున్నారు. E10 సిరీస్ అనేది జపాన్కి చెందిన ప్రఖ్యాత చెర్రీ బ్లూజమ్ సకూరాతో స్ఫూర్తి పొందింది. ఇందులో ప్రధానంగా ఎల్ ఆకారంలో ఉండే గైడ్లు ఉంటారు. అవి భూకంపాల వల్ల రైలు ప్రమాదాలు జరగకుండా కాపాడతాయి. దీంతో పాటు భద్రత వ్యవస్థలు కూడా ఉంటాయి. కుదుపులకు లోనవ్వకుండా, ఇతర ముప్పులు ఎదురవ్వకుండా ఇవి కాపాడతాయి. E5 సిరీస్ మాదిరిగా కాకుండా ఈ రైలులో లగేజీ పెట్టుకోవడానికి ఎక్కువ చోటు ఉంటుంది. అలాగే వీల్ చైర్ ఉపయోగించే వారి కోసం ప్రత్యేక కిటికీ ఉంటుంది. దీనితో పాటు బ్రేకింగ్ వ్యవస్థలోనూ మార్పులు చేస్తున్నారు. అలాగే ఇంజిన్లోనూ అత్యంత ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ఆటోమేటెడ్ ఆపరేషన్స్ కు అనుగుణంగా ఉండే వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. E5లో కంటే ఇందులో పెద్ద సీట్లు ఉంటాయి. లెదర్ రెక్లైనర్లు, ఫోల్డ్ చేయగలిగిన డస్క్లు, వైఫైలతో బిజినెస్ క్లాస్ ఉంటుంది. ఈస్ట్ జపాన్ రైల్వే కంపెనీ దీనిని అభివృద్ధి చేస్తోంది. అది గంటకు 320 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుంది. జపాన్లో ప్రస్తుతం ఉన్న E2, E5లను 2030 నాటికి క్రమంగా E10లుగా మారుస్తారు. అప్పటి వరకు తాత్కాలికంగా ఒక E5, ఒక E3 ఇచ్చేందుకు జపాన్ నిర్ణయించింది. అంతకుముందు జనరల్ ఇన్స్పెక్షన్ ట్రైన్ ఇస్తుంది. ఈ చర్యను భారత్ సమర్థించింది. ఇండో జపాన్ వ్యూహాత్మక ఆర్థిక సహకారానికి ఇది మచ్చుతునకగా నిలుస్తుందని ప్రభుత్వం పేర్కొంది.